హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు ఇంగ్లీష్లో గడగడ మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే ఈ 3 సింపుల్ టిప్స్ ద్వారా మీరు ఇంగ్లీష్లో గడగడ మాట్లాడవచ్చు. అదేవిధంగా మీరు ఉన్నటువంటి యొక్క ఫ్లూయెన్సీని నెక్స్ట్ లెవెల్కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్లో క్లారిటీ సంపాదించవచ్చు. మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అది ఎలా? ఈ 3 టిప్స్ ఏమిటి? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏమిటి? అది ఎలా మనకు వాస్తవంగా ప్రాక్టికల్‌గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికంటే ముందుగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసినట్టయితే మీరు కూడా వారికి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నౌ లెట్ us గో బ్యాక్ టు ది టాపిక్. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా 3 పవర్‌ఫుల్ టిప్స్. దీని వలన మీ యొక్క ఫ్లూయెన్సీని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఇంగ్లీష్‌లో గడగడ మాట్లాడవచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ టిప్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఈస్ అబౌట్ లిజనింగ్. జనరల్‌గా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాస్తవంగా చూస్తే మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ వింటున్నారు. లిజనింగ్ వింటున్నారు. అయితే విన్నదాన్ని నేర్చుకోగలుగుతున్నారా అని వాస్తవంగా మనం ఆలోచించినప్పుడు ఉన్నదాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఏదైతే వింటున్నారో దాన్ని నేర్చుకోలేకపోవడం, ఏదైతే వింటున్నారో దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏమిటి అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. వాస్తవంగా ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చినటువంటి వరం ఏందంటే మనకు లిజనింగ్. 2 కళ్ళున్నాయి, 2 చెవులు, 2 హ్యాండ్స్, 2 చేతులు, 2 కాళ్ళున్నాయి. అదేవిధంగా ఒక నోరుంది. బై బర్త్ మనకు ప్రతిదీ కూడా అన్ని శరీర సౌష్ఠవం చాలా చక్కగా ఉంది. కానీ వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. దేవుడిచ్చినటువంటి వరమైనటువంటి లిజనింగ్ వినడం అనేది చాలా పవర్‌ఫుల్. మీరు మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు ఏ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, లేదా ఏ స్కిల్ అయినా కావచ్చు, ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఫస్ట్‌గా నీకు ఉండవలసినటువంటి బెస్ట్ క్వాలిటీ, అల్టిమేట్ క్వాలిటీ లిజనింగ్. లిజనింగ్. కానీ వాస్తవంగా ప్రతి ఒక్కరూ దీని యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోయి, అతి తక్కువ సమయంలో నేను త్వరగా స్కిల్ నేర్చుకోవాలి, వినకుండానే గడగడ మాట్లాడాలి, సరిగ్గా వినకుండానే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరూ 80% ఆఫ్ ద పీపుల్ థింక్ లైక్ సో. ఆ విధంగా ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఇన్‌పుట్ అంటే నీకు కావాల్సినటువంటి స్కిల్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఫైన్. దాన్ని ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ నీ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏమిటి? నీ యొక్క ప్రైమరీ డ్యూటీ స్పోకెన్ ఇంగ్లీష్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వినాలి. మీరిక్కడ మాట్లాడాలని చెప్పడం లేదు. వినాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? దాన్ని ఎక్కడ ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగిస్తే నీ కెరీర్ బిల్డ్ అవుతుంది? ఎలా ఉపయోగిస్తే నీ లైఫ్ బిల్డ్ అవుతుంది? ఎలా ఉపయోగిస్తే నీ రిలేషన్‌షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది? అనేది ఎప్పుడైతే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గురించి పూర్తిగా నువ్వు వినగలుగుతావో, అప్పుడే నువ్వు ఎలా మాట్లాడాలనేది ప్రయత్నించగలవు. ఇక్కడ 80% ఆఫ్ ద పీపుల్ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏందంటే వినకపోవడం. ఓపిక లేదండి. ఒక 5 నిమిషాలు టాపిక్ వినాలి అంటే చాలా ఎట్లా ఉందంటే తన యొక్క నెత్తి మీద 200 కిలోల బరువు పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు. బరువు పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరెక్కడో జాబ్ చేస్తూ ఉంటారిప్పుడు. అది ఏ జాబ్ అయినా కావచ్చు. మార్నింగ్ ఇంటి దగ్గర 7:30, 8కి బయలుదేరి నైట్ 6, 6:30కి ఇంటికొస్తున్నారు. అంటే 10 గంటల సేపు మీరు పొందేటువంటి జీతానికి అక్కడ 10 గంటల సేపు పని చేసి ఇంటికొస్తున్నారు. అంటే ఆ రోజు నీకొచ్చేటువంటి జీతం అది 800 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు. ఆ జీతానికి మీరు 10 గంటలు పని చేస్తున్నారు. కానీ ఒక్క స్కిల్ నేర్చుకోవాలంటే కనీసం 10 నిమిషాలన్నా మనము శ్రద్ధగా వినకపోతే ఎలా నేర్చుకోగలుగుతాం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్‌గా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రైమరీ క్వాలిటీ లిజనింగ్. అయితే ఇక్కడ లిజనింగ్‌లో 80% ఆఫ్ ద పీపుల్ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏదంటే హియరింగ్ చేస్తున్నారు గానీ లిజనింగ్ చేయడం లేదు. ఇక్కడ హియరింగ్‌కు, లిజనింగ్‌కు చూడండి తేడా ఒకసారి. హియరింగ్ అన్నా వినడమే, లిజనింగ్ అన్నా కూడా వినడమే. హియరింగ్ అంటే ఏమిటి? అక్కడ కాన్షియస్ అటెన్షన్ ఉండదు. అంటే జాగ్రత్తగా వినాలి అనేటువంటి అవగాహన లేకుండా కామన్‌గా ఏదో ఒక టీవీ చూస్తో, లేదా ఎక్కడో మాట్లాడుతూ, ఎక్కడో ఏదైనా చేస్తూ వినడం. దాన్ని ఏమంటామంటే యాక్చువల్‌గా చెప్పాలంటే హియరింగ్ అంటాం. లిజనింగ్ అంటే ఏమిటి? నువ్వు అనుకున్న దాన్ని పొందడానికి నీ యొక్క సెన్సేషన్‌ని కూడా కనెక్ట్ చేస్తూ, ఒకవైపు దృష్టి కేటాయించి, నువ్వనుకున్నది పొందడానికి శ్రద్ధగా వినడాన్ని మనం ఇక్కడ లిజనింగ్ అంటున్నాం. ఎంతమంది చేస్తున్నారు ప్రాక్టికల్‌గా అనేది ఆలోచిస్తే 80% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్. మనం ఈరోజు గూగుల్ రిపోర్ట్‌లో చూస్తే 80% మంది ప్రజలు వినడంలో ఫెయిల్ అయ్యారు. వినడంలో ఫెయిల్ అయినప్పుడు మీరనుకున్న స్కిల్ ఎలా సంపాదిస్తారండి? థింక్ ప్రాక్టికల్లీ. అది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏ స్కిల్ అయినా కావచ్చు. 80% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ టు హావ్ యాక్టివ్ లిజనింగ్. వినలేకపోతున్నారు. నువ్వు వినడం తెలుసుకోలేకపోతే మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీ సంపాదించడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాదు. కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సక్సెస్‌ఫుల్ సీక్రెట్స్ పీపుల్ చూడండి. ఎవరైనా సరే టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. టెక్నాలజీ కావచ్చు, ఎకనామికల్‌గా కావచ్చు, పొలిటికల్‌గా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. టాప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ దగ్గర ఉండే బెస్ట్ క్వాలిటీ ఏందంటే ఫస్ట్ వాళ్ళు వింటారు. అది ఏదన్నా గాని. అది సమస్య కావచ్చు, ఒక కాన్సెప్ట్ కావచ్చు, ఒక టాపిక్ కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏందంటే వినడం. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. వాటిని సంపాదించుకోవాలంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా వినాలి. అనేది వాళ్ళకి తెలుసది. వాళ్ళకి తెలుసు. ప్రపంచంలో అందరి వ్యక్తుల దగ్గర ఐడియాస్ అన్ని సేకరించి, వాళ్ళు ప్రాక్టికల్‌గా వాళ్ళ బిజినెస్‌లో, వాళ్ళ టెక్నాలజీలో, వాళ్ళ ఫీల్డ్‌లు ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళు అనుకున్న రంగాలను డెవలప్ చేసుకుంటూ, వాళ్ళు అనుకున్న స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ వాళ్ళు వింటున్నారు. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్, ఒక కామన్ పీపుల్ చేసే కామన్ మిస్టేక్ ఏందంటే, వినడం లేదండి. వినడం లేదు. ఎప్పుడైతే నీ స్కిల్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావో, ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీగా మాట్లాడాలనుకుంటున్నావో, ఇంగ్లీష్‌లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావో, ఇంగ్లీష్‌లో నీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావో, ఫస్ట్ ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కమిట్ అవ్వండి. నేను 100% కమిట్ అవుతున్నాను. 100% కమిటెడ్‌గా నా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి 100% కమిట్మెంట్‌తో నేను వినగలుగుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రామిస్ చేసుకోండి. ఫస్ట్ మీరు తక్షణ కర్తవ్యం ఇది. తర్వాత మీరు నెక్స్ట్ వీడియోస్‌కి వెళ్ళండి. స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళండి. వినడం అనే స్కిల్ లేకపోతే మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని, మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎన్ని వందల వీడియోలు వినండి. 1000 వీడియోలు వినండి. నీకు వినడం తెలియకపోతే మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేరు. కానీ వినడం తెలిస్తే ఒక్క 10 వీడియోలు వినండి చాలు. మీలో ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరనుకున్న గమ్యానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. మీరనుకునే స్కిల్‌ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి వే లభిస్తుంది. అయితే వినాలి అంటే ఎలా వినాలి? ఎలా వినాలి? దేర్ ఆర్ 2 టైప్స్. వినేటప్పుడు 2 రకాల వ్యక్తిలో 2 రకాల డిజైర్స్ ఉంటాయండి. ఒకటి నెసెసిటీ అవసరం. ఈరోజు నేను ఇది లేకపోతే నేను బతకలేను. ఈరోజు ఇది లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఈరోజు ఇది లేకపోతే నా సాలరీ ఇంప్రూవ్ అవ్వదు. ఈరోజు ఇది లేకపోతే నేను నా జాబ్ పొందలేను. దీన్ని మనం ఏమంటాము? అవసరం. ఫస్ట్ నీ అవసరాన్ని నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసుకో. అది ఇంగ్లీష్ లేకపోతే నేను ఏం లాస్ అవుతాను? ఫ్లూయెన్సీ లేకపోతే ఏమి కోల్పోతాను అనేది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చెయ్యి. ఐడెంటిఫై చేసిన తర్వాత దానిని ప్రతి క్షణం నువ్వు గుర్తించుకుంటూ ఎలాగైనా సరే ఈ స్కిల్ నేర్చుకోవాలి.
ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా సరే జాబ్ సంపాదించాలి అనే టార్గెట్ నీ నెసెసిటీ ముందర పెట్టావంటే అప్పుడు మన కడుపులో ఆకలి బాధలు బయటకు వస్తాయండి. అప్పుడు నీలో ఉన్న సిసలైన వ్యక్తి బయటకు వస్తాడండి. నీ సెన్సెస్ అన్నీ కూడా ఈజీగా కనెక్ట్ అవుతాయండి. యూనివర్స్ కూడా నీతో కనెక్ట్ అవుతుండండి. అప్పుడే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి నువ్వు కాన్షియస్‌గా వింటూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. రెండో పాయింట్, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఒకటి నెసెసిటీ, రెండవది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అది ఏ రంగమైనా ఉండవచ్చు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంగ్లీష్‌లో ఇంప్రూవ్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంప్రూవ్ అయినప్పుడు నీకు మంచి ఎక్స్‌పోజర్ వస్తుంది. మంచి కమ్యూనికేషన్ వస్తుంది. మంచి నెట్వర్క్ ఏర్పడుతుంది. ఆ సమయంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, సెల్ఫ్ బిలీఫ్ కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నువ్వు అనుకున్న శాలరీ పొందడం, సొసైటీలో నువ్వు అనుకున్న విధంగా బతకడం, ఇవన్నీ కూడా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం అంటాం. ఈ ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించేటువంటి మార్గం, ఫస్ట్ మార్గం ఏదంటే ఫస్ట్ లిజనింగ్. లిజనింగ్. మీకు నచ్చిన టాపిక్, మీకు నచ్చిన వీడియో, అది స్పోకెన్ ఇంగ్లీష్ అనుకోండి, ఎలా వినాలి? ఏమి వినాలి? ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎలా వినాలి? ఏమి వినాలనేది చాలా ఇంపార్టెంట్. ఎలా వినాలో తెలియకపోయినా, ఏమి వినాలో తెలియకపోయినా నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరలేవు. చేరలేవు. ఎలా వినాలి? ఏమి వినాలి? ఈ 2 పాయింట్స్ మీరు ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావో, ఎప్పుడైతే ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ నువ్వు చూడగలుగుతావో, అప్పుడే మీలో ఫ్లూయెన్సీ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా వినాలన్నప్పుడు నీ సమయం కేటాయించుకో. ఒక స్పెషల్ ప్లేస్ కేటాయించుకో. దానికంటే ఒక టార్గెట్ కేటాయించుకో. ఏమి వినాలన్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఏమి వినాలి? ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎంత ఎఫెక్టివ్‌గా మాట్లాడాలి? అడ్వాన్స్ లెవెల్‌కి ఎలా చేరుకోవాలి? టాప్ మోస్ట్ పీపుల్‌తో ఎలా కమ్యూనికేట్ చేయాలి? నువ్వు అనుకున్న సాలరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇలా వీటి అసోసియేషన్‌తో ఎప్పుడైతే నువ్వు ఏమి వినాలి అనేది ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో, అప్పుడే నీలో ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడే మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా కూడా మాట్లాడవచ్చు. కానీ ఈ చిన్న తప్పిదం వల్ల ఈరోజు మన తెలుగు స్టేట్స్‌లో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు లూజ్ దేర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. వినడం అనేటువంటి ఓపిక లేకపోవడం వలన చాలామంది ప్రజలు ఈరోజు ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ఈ యొక్క ఫస్ట్ టిప్ ఈ రోజు నుంచి మీరు ఇంప్లిమెంట్ చేయండి. 100% రిజల్ట్ డే బై డే చూడండి. ప్రతిరోజు ఫోకస్ చేయండి. 1 వీక్ కల్లా మీకు తెలిసిపోతుంది మీ ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుందనేది. నో డౌట్ అట్ ఆల్. ఐ గివ్ యూ 100% అష్యూరెన్స్. 100% అష్యూరెన్స్. నౌ గో బ్యాక్ టు ద సెకండ్ టిప్. ఇప్పుడు మీకు సెకండ్ టిప్ అనేది ఇవ్వబోతున్నాను. దానికంటే ముందుగా లిజనింగ్‌లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు నచ్చిన పాయింట్ ఏదో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఐ వాంట్ టు సీ దట్ పర్సనల్లీ. సెకండ్ పాయింట్, అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే పరిశీలించడం. నేర్చుకోవడం అంటే గుడ్డిగా నేర్చుకోవడం కాదు. మాట్లాడడం అంటే గుడ్డిగా మాట్లాడడం కాదు. పరిశీలించాల. ఒక వ్యక్తి స్పోకెన్ ఇంగ్లీష్ మీరు క్లాస్ వింటున్నారు. వినేటప్పుడు అతను ఏం చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? ఎంత క్వాలిటీగా ఉంది? ఎంత క్వాంటిటీగా ఉంది? నీ కంటెంట్‌కు, నీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అతని కంటెంట్ రీచ్ అవుతుందా లేదా? నీ ఉన్న జర్నీకి, నీ లక్ష్యానికి, నీ టార్గెట్‌కి అతని కంటెంట్ రీచ్ అవుతుందా లేదా? ఒక్కసారి పర్సనల్‌గా మీరు అతని యొక్క ఛానెల్‌లోకి వెళ్లి, అతని యొక్క వీడియోస్ కావచ్చు, అతని యొక్క పెర్ఫార్మన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీరు ఒక స్టడీ చేయండి. 2, 3 డేస్ స్టడీ చేయండి. ఏ టార్గెట్‌లో ఉంది అనేది. స్టడీ చేసిన తర్వాత మీకు కనెక్ట్ అయింది. ఓకే. ఇట్ ఈస్ ఓకే అన్నప్పుడు, అప్పుడు మీరు అతని సెషన్స్‌ని ఫ్రీక్వెంట్‌గా వినడానికి ప్రయత్నించండి. అయితే వినేటప్పుడు కూడా అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉండాలి? సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము? అందులో పదాల పొందిక ఎలా ఉంది? అక్షరాల పొందిక ఏ విధంగా ఉంది? పదాల పొందిక ఏ విధంగా ఉంది?
ఒక పదానికి మరి ఒక పదానికి రిలేషన్ ఏమిటి, అది సెంటెన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఏ రకమైన సెంటెన్స్లో మాట్లాడుతున్నాము, దాన్ని ఏ విధంగా రిప్లై చేయాలి, ఒక వ్యక్తిని ఏ విధంగా క్వశ్చన్ అడగాలి, అడిగిన క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి, మీ అనుకున్న మార్గంలో అక్కడ నేర్చుకున్నటువంటి టాపిక్ని మీ అనుకున్న మార్గంలో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి, ఈ విధంగా ఒక సెషన్ వింటున్నప్పుడు ఒక అబ్జర్వేషన్తో మీరు ఎప్పుడైతే వినగలుగుతారో అప్పుడే నీలో ఒక వాట్ వి కాల్ ఒక నటుడు అనేది బయటకు వస్తాడు. ఎస్, ఎందుకంటే అబ్జర్వేషన్ ఉన్నప్పుడు నీలో ప్రతి ఆర్గాన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అతని ఫ్లూయెన్సీ ఏ విధంగా ఉంది, అతని సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, అతని స్టైల్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ నీ కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే 100% మీలో ఫ్లూయెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎంతమందికి ఈరోజు ఫ్లూయెంట్ అబ్జర్వేషన్ అనేది ఉంది అనేది ఆలోచిస్తే చాలా మందిలో లేదండి. వాస్తవంగా చెప్తున్నాము, చాలా మందిలో అబ్జర్వేషన్ లేదు. ఏదో చెప్తున్నారు, తెలుగులో పూసగుచ్చి చెప్తున్నారు, తెలుగులో ఒకటికి 10 సార్లు నొక్కి నొక్కి పలుకుతున్నారు, అది ఇదేదో బాగుంది అనే ఫీలింగ్తో వింటున్నారే కానీ వాస్తవంగా మీలో ఇంప్రూవ్ అవ్వడం లేదు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే అబ్జర్వేషన్ చేస్తే అతని కంటెంట్ స్టైల్ ఎలా ఉంది, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అతని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అతని యొక్క లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, అతని యొక్క ఫ్లూయెన్స్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేయగలరో అప్పుడే మీలో అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది. మీరు అబ్జర్వేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లూయెన్స్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే అబ్జర్వేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ లైక్ ఎ టైప్ ఆఫ్ క్రియేటివిటీ. నిన్ను క్రియేటివిటీ డెవలప్ చేసేదే ఈ యొక్క అబ్జర్వేషన్. చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కానీ పదాలు రావడం లేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కానీ నేను సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాను. ఎందుకు ఫ్రేమ్ చేయలేకపోతున్నావు? బేసికల్గా నీలో అబ్జర్వేషన్ లేదు, నీలో క్రియేటివిటీ లేదు. అబ్జర్వేషన్ ఉన్నప్పుడు క్రియేటివిటీ వస్తుంది, క్రియేటివిటీ ఉన్నప్పుడే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్ ఆఫ్ ఎనీవన్. కానీ ఎంతమందికి అబ్జర్వేషన్ ఉంది అంటే 80% ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్, దే సింప్లీ ఫాలో దట్. ఏదో వీడియో చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము అనే ఫీలింగ్తో ఉన్నారా కానీ వాస్తవంగా వినడం లేదు, వాస్తవంగా అబ్జర్వేషన్ లేదు. కానీ ఈ రెండో టిప్పు విన్న తర్వాత మీరు అబ్జర్వేషన్ చేయండి, హంటింగ్ వేటాడండి. మీకు కావాల్సిన టాపిక్ కోసం యూట్యూబ్ ఛానల్లో వేటాడండి. నేను చెప్పను నాదే ఫాలో కాండి, నా కంటెంట్ వినండి అని చెప్పను. నన్ను అబ్జర్వ్ చేయండి, నా స్టైల్ చూడండి, నా కసి చూడండి, నా పట్టుదల చూడండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, అంతేగాని ఫాలో అవ్వమని నేను ఎప్పుడు చెప్పను గుడ్డిగా. అది ఎవరిదైనా సరే నచ్చితేనే, మీకు ఓకే అంటేనే నెక్స్ట్ స్టార్ట్ యువర్ జర్నీ ఇంప్రూవింగ్ యువర్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ సెకండ్ పాయింట్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ వాంట్ టు సీ యువర్ పర్సనల్ కామెంట్. థర్డ్ పాయింట్ దట్ ఈస్ అబౌట్ ఇమిటేషన్. ఏదైనా ఒక భాష ఎలా స్టార్ట్ అవుతుంది నేర్చుకోవడం అనేది ఆలోచిస్తే ఫస్ట్ ఇమిటేషన్తో స్టార్ట్ అవుతుందండి. ఇమిటేషన్ అంటే అనుకరణ. నేను చెప్పిన పాయింట్స్ కావచ్చు, నేను చెప్పిన సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, నేను చెప్పిన పదాలు కావచ్చు, నేను చెప్పిన స్టైల్ కావచ్చు, నేను చెప్పిన బాడీ లాంగ్వేజ్, నేను చెప్పిన ప్రొనౌన్సియేషన్ ఏదైనా కావచ్చు, నీకు హార్ట్కు ఎక్కడో కనెక్ట్ అయింది, అది ఏదన్నా కావచ్చు, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, ఇమిటేట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఫస్ట్గా స్టార్ట్ అయ్యేది ఇమిటేషన్తోనే. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో వాట్ వి కాల్ ఒక 10 వీడియోస్ ఇస్తా, ఒక 10 వీడియోలు. 10 వీడియోలలో ఒక్కొక్క వీడియోలో మీకు ఒక 20 ఎగ్జాంపుల్స్ మీ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ కాన్వర్జేషన్ కావచ్చు, లేదా సిచ్యువేషనల్ కాన్వర్జేషన్ కావచ్చు, స్పోకన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. అందులో ప్రాక్టికల్గా నీకు రోజు మాట్లాడే విధంగా, మీ ఆఫీస్లో రోజు మాట్లాడే విధంగా, పబ్లిక్లో రోజు మాట్లాడే విధంగా, మీ ఇంట్లో రోజు మాట్లాడే విధంగా ఏవైతే ఉన్నాయో వాస్తవంగా వాటిని పికప్ చేసుకోండి.
పికప్ చేసుకోండి, నోట్స్లు రాసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా మీ ఫ్రెండ్స్తో అప్లై చేయండి. ఇంకంతే. ఇంకా నో మోర్ వాట్ వి కాల్ క్రియేటివిటీ. మీరు మీ యొక్క మైండ్ సెట్ ఇక్కడ అప్లై చేయాల్సిన పని లేదు. మీకు నచ్చింది వెంటనే తీసుకోవడం, దాన్ని ఇమిటేట్ చేయడం, ఫస్ట్ అప్లై చేయడం. మీకు నచ్చింది వెంటనే తీసుకోవడం, ఇమిటేట్ చేయడం, జనాల్లో అప్లై చేయడం. ఇది ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో ఈజీగా మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది మీలో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము మూవీస్ చూడండి. కొన్ని డైలాగ్స్ మూవీ పడిన వెంటనే 2-3 డేస్కే డైలాగులన్నీ మనాళ్ళు ఇమిటేట్ చేస్తారు బాగా యూట్యూబ్లో. మనము పుష్ప 2లో తగ్గేదేలే అంటారు. ఇది చాలా పాపులర్ అయింది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇమిటేషన్. అక్కడ ఏం నేర్చుకున్నావా అనేది ఒకసారి ఆలోచిస్తే ఆ డైలాగ్ నీకు ఎక్కడ కనెక్ట్ అయిందో ఆ కనెక్ట్ అయిన డైలాగ్తో వెంటంబడే నువ్వు ఇమిటేట్ చేయడం వల్ల నీలో లెర్నింగ్ స్టార్ట్ అయింది. లెర్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా నీలో ఫ్లూయెన్స్ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే ఇక్కడ ఇమిటేషన్ అనేటువంటిది క్వాలిటీ ఆఫ్ కంటెంట్, క్వాలిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, క్వాలిటీ ఆఫ్ ఐడియాస్ తీసుకోవడం, యాజ్ ఇట్ ఈజీగా నీకు కావాల్సినటువంటి కంటెంట్ను వెంటబడి ఇమిటేట్ చేయడం. ఈ ఇమిటేట్ చేయడం వల్ల స్లోగా నీలో క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్‌లో యాజ్ ఇట్ ఈజ్‌గా అప్లై చేస్తారు. ఫస్ట్ 5 ఎగ్జాంపుల్స్, 10 ఎగ్జాంపుల్స్, 20 ఎగ్జాంపుల్స్, 30 ఎగ్జాంపుల్స్, 40 ఆర్ 50 ఎన్నైనా గానీ. తర్వాత ఏమవుతుంది గ్రాడ్యువల్‌గా అప్లై చేయంగా ఇమిటేట్ చేయంగా నీలో క్రియేటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్రియేటివిటీ అనేది నిన్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఈ విధంగా మీరు ఫ్లూయెన్సీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఈ 3 టిప్స్ ఎవరైతే ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ఈజీగా మీరు తక్కువ సమయంలో ఫ్లూయెన్సీని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చిందనుకుంటున్నాను. కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేసినట్లయితే వారికి కూడా మీరు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video. I want to see your comments in the comment box. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క పాయింట్స్ పట్ల అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. I go through your points personally. Okay? Thank you.